ఈ ముగ్గురు సందనం మేము ఆడదట్టుకుంటాం సార్, మేము నిలబడగలుగుతామా? ఇప్పుడు మీరు అంటున్నారు మీరు ఆడిపోయారు 2 రోజులని, అన్న దగ్గర లబ్ధి పొందినటువంటి నవగాకయ్యా నువ్వు, అన్న దగ్గర లబ్ధి పొందినటువంటి వ్యక్తులు ఎవడైనా పవన్ గారు మంత్రులు ఉన్నారు, ఒకటి వచ్చి మాట్లాడుతున్నారా? శాసనసభ్యులు ఎవరైనా వచ్చి బయటకు వచ్చి మాట్లాడినారా? లేదా ఎమ్మెల్సీలు ఎవరినో బయటకు వచ్చి ఎమ్మెల్సీలు అంటే వచ్చినాడులే, అది వేరే విషయం, అది పక్కన మాట్లాడదాం, అది దాని గురించి మళ్ళీ మాట్లాడదాంలే. ఈ విధమైనటువంటి అన్నకు డ్యామేజ్ జరుగుతుందని చెప్పి నేను మళ్ళీ రంగంలో సార్. అంటే మొదటి నుంచి మీరే కదా? అవును సార్, నేనే ఉన్నటువంటి మాట. నేను ఎందుకు చెప్తున్నాను ఈ స్టోరీ అంతా కూడా, అన్న దగ్గర లబ్ధి పొందినటువంటి వ్యక్తులు ఎవడైనా సరే ఈరోజు అన్నకు డ్యామేజ్ జరుగుతుంది, ఈరోజు అన్నను నడి రోడ్లో నిలబెట్టారు, ఏ ఒక్కడైనా సరే బయటకు వచ్చి మాట్లాడిన పాపను పోయినారా? ఎందుకు మాట్లాడేదేమయ్యా, ఎందుకు మాట్లాడాలా? అందులో అన్న దగ్గర లబ్ధి పొందినోళ్ళే కదా. 75 రూపాయల నుంచి ప్రస్థానం స్టార్ట్ చేసి ఈరోజు నగిరిలో పెద్ద లంకంత కొంప కట్టుకొని ఈరోజు బయట దేశాల్లో ఎట తిరుగుతున్నావు? 75 రూపాయల్లో నీ ప్రస్థానం స్టార్ట్ అయిందయా? యాడ్ నుంచి వచ్చాను లెక్కలో, అన్నం నమ్ముకోనే కదా. నాకు అన్న 1 రూపాయి ఇవ్వదు, నాకైతే సహాయం చేయలేదు. కానీ అన్న కోసం నా ఈ పోరాటం ఆగదని మరొకసారి మీ ఏబిఎన్ స్టూడియోలో చెప్పాను. అదే ఎక్కడికి వెళ్ళారు మీరు చెప్పలే సార్? జింబాబ్వే పోయినాము, ఆఫ్ఘనిస్తాన్ పోయినా, తజికిస్తాన్ పోయినా, భూటాన్ పోయినా. దేనికి అంటే ఆడ ఇప్పుడు అంటే అక్కడ ఏంటంటే సార్, ఇప్పుడు మన కమ్మ, కాపు, బలిజ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఇట్లుంటాయి. ఆడ రెండే ఉంటాయి. కులాల మధ్య ఏ విధంగా చిచ్చు పెట్టాలి, ఏ విధంగా మనం దీన్ని న్యూట్రలైజ్ చేయాలి అనేది క్లాసులు ఉంటాయి ఆడ సపరేట్గా. అవి నేర్చుకోవచ్చు మీరు. ఇంకా రేపటి నుంచి వేరే రకంగా ఉంటుంది రాష్ట్రం. మరి తాడేపల్లిలో కూడా ఎవరో కొద్దిగా వార్తలు అంటే పెద్ద గూండాలతో మీటింగులు జరుగుతున్నాయి, ఇవన్నీ బయట. నీ బాధ ఏమే? బాధ ఏం బాధ అంటే మరి ప్రజలు కదా బాధపడతారు. నీకెందుకయ్యా? ప్రజలంటే ప్రజల కోసం ఫైట్ చేయాలి కదా.